హాయ్ అండి, అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః, శ్రీ వారాహి మాతే నమః. అమ్మవారి అనుగ్రహం ఎల్లవేళలా మీకు మీ కుటుంబానికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. మార్గశిర శుద్ధ అష్టమి విశిష్టత అంటే ఆసక్తికరంగా కాలభైరవి పుట్టుక అండి. కాలభైరవుడు మీకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. ఆయన ఎందుకు జన్మించాడు, ఎవరి వల్ల జన్మించాడు, ఎవరిని హత్య చేశారు, ఎవరు కాపాడారు అనే దాని గురించి ఈ వీడియో అండి. తప్పకుండా మీ యొక్క ఫ్రెండ్స్కు, ఈ రిలేటివ్స్కు ఈ వీడియోని షేర్ చేయండి. శ్రీ కాలభైరవ స్వామి ఆవిర్భవించిన మార్గశిర శుద్ధ అష్టమిని కాలభైరవ అష్టమిగా పిలుస్తారు. అయితే ఈ కాలభైరవుడు స్వామి పుట్టుకకు సంబంధించిన ఆసక్తికరమైన కథ శివపురాణంలో చాలానే ఉంటాయి. అయితే ఒకసారి శివ బ్రహ్మను మాట్లాడుకుంటూ ఉన్నారు. అప్పుడు ఆ మాటలు కాస్త వాదోపవాదాలుగా మారాయట. బ్రహ్మదేవుడు, నేను సృష్టికర్తను, పరబ్రహ్మ స్వరూపుడవును, నేను చెప్పినట్లుగానే మీరంతా నడుచుకోవాలి అని అన్నాడట. దానికి శివుడు సమ్మతించలేదు. అయితే దాంతో వారి మధ్య వాదం బాగా పెరిగిపోయిందట. అయితే సమస్య పరిష్కారం కోసం శృతి ప్రమాణం కదా, అందుకని వేదాలను పిలుద్దాం అని వేదాలను పిలిచారట. ఋగ్వేదం. అప్పుడు ఋగ్వేదం, ఈ సమస్తమునకు సృష్టికర్త ఏ మహానుభావుడు సంకల్పం వలన మొట్టమొదట నారాయణుడు జన్మించాడో, ఎవరు చిట్ట చివర ఈ లోకాలని తనలోకి తీసుకుంటున్నాడో అటువంటి ఆ పరమశివుడు పరబ్రహ్మము అంది అట. యజుర్వేదం. తర్వాత యజుర్వేదంను పిలిచారట. అసుర శక్తులు పోయి ఈశ్వర శక్తులు రావడానికి జ్ఞానమును మహేశ్వరుడుగా ఇస్తాడు. కాబట్టి జ్ఞానయందమునందు ఆరాధింపబడుతున్నాడు కనుక పరమశివుడే పరబ్రహ్మము అని చెప్పిందట. మూడవది సామవేదము. తరువాత సామవేదమును పిలిచి అడిగారట, 3 కన్నులున్న వాడెవరు ఉన్నాడు, ఎవరు ఈ లోకంనంతటిని తిప్పుతున్నాడో, ఆ తిప్పుతున్న వాడిని ఏ యోగాలు ఉపాసన చేస్తున్నారో, ఏ యోగానికి ఉపాసన చేత జ్ఞానమునందు తెలియబరుస్తున్నాడో, ఎవరు తనలో తాను రమిస్తూ ఉంటాడో అటువంటి శివుడు పరబ్రహ్మం అని కూడా చెప్పారట. 4వది అథర్వణ వేదము. పిమ్మట అథర్వణ వేదమును పిలిచారట. ఏ మహానుభావుడిని భక్తుల సంసార సముద్రమును దాటి దుఃఖమును పోగొట్టుకొని ఆనందమును తెలుసుకోవడానికి ఉపాసన చేస్తున్నారో అటువంటి పరమశివుడు పరబ్రహ్మం అని కూడా చెప్పారట. అంటే సృష్టి చేసింది మనం కాదు, నిలబెట్టింది మనం కాదు, వేరొకడు ఉన్నాడు తెలుసుకో అని శాస్త్ర ప్రమాణం 4 వేదాలను అని చెప్తుందట. ప్రణవం. ఇప్పుడు ప్రణవాన్ని పిలిచారు. అప్పుడు ప్రణవం ఎవడు నిరంతరము శక్తి స్వరూపంతో కీడిస్తూ ఉంటాడో, శక్తి ఆయనను విడిచిపెట్టి ఉండదో, శక్తి స్వరూపులై ఉన్నవారెవరో అటువంటి శక్తి స్వరూపుడవై శక్తి ఆయనతో ఆయన శక్తితో విడవకుండా కలిసి ఉంటారు. అటువంటి పార్వతీ పరమేశ్వరులు. పార్వతి వామార్ధ భాగమునందు ఉన్న శంకరుడే పరబ్రహ్మం అని చెప్పిందట. ప్రణవం చెప్పిన మాటలను వాళ్ళు అంగీకరించలేదట. ఈ మాటలు రుచించకపోతే ఇప్పుడు ఈశ్వరుడు దండించవలసి ఉంటుంది. కాబట్టి ఈశ్వరుడు అంతటా నిండిన పరబ్రహ్మ జ్యోతిగా మారాడు. జ్యోతి సాకారం అయింది. సాకారంను చూసినప్పుడు విష్ణువు ఊరుకున్నాడు. కానీ బ్రహ్మ, నీవు ఎవరు? నువ్వు నా 2 కనుబొమ్మల మధ్యలోంచి పుట్టిన రుద్రుడవు, నన్ను స్తోత్రం చెయ్యి అన్నాడట. బ్రహ్మలో మార్పు రాలేదట. ఆయన దండింపబడాలి కాబట్టి ఇప్పుడు ఆ జ్యోతి ఘోర రూపంను రూపొందించారు. శంకర, ఏమి నీ ఆజ్ఞ అని అడిగాడు. బ్రహ్మ అహంకారంతో మాట్లాడుతున్నాడు. 5వ తలను తీసివేయి అన్నాడు. అప్పుడు ఈశ్వర రూపం ప్రచండ రూపంను పొందిందట. దిగంబరమై రూపంతో బ్రహ్మ 5వ తలను గోటితో గిల్లేసింది. ఈ రూపమే కాలభైరవ స్వరూపం. అయితే ఇలా జరిగేసరికి బ్రహ్మ భయపడిపోయి 4 తలకాయలు అమ్మవారి చేత క్రింద పెట్టేసి, ఈశ్వర, నేను చేసిన పొరపాటు మన్నించి ఊదరుడవై నన్ను కాపాడు అన్నాడట. అప్పుడు శంకరుడు కాలభైరవునితో, నీవు కాలము వలె ప్రకాశించుచున్నావు. కాలము ఎలా వెళ్ళిపోతూ ఉంటుందో అలా ఉంది నీ నడక. నీ నడకలో బ్రహ్మ తల తెగిపోయింది కాబట్టి నిన్ను ఈ రోజు నుండి కాలభైరవ అని పిలుస్తారు అన్నారట. కాలభైరవ, నీవు ఎంత గొప్ప వాడవైనా బ్రహ్మతల తెంపేశావు కాబట్టి నీకు బ్రహ్మహత్య పాతకం అంటుకుంటుంది.
అయితే ఈ 5వ తలకాయ పుర్రెను చేతిలో పట్టుకొని 12 సంవత్సరాలు భిక్షాటన చేసి ఆ కపాలంలో తిను, అప్పుడు నీ బ్రహ్మహత్య పాతకం పోతుంది అని చెప్పారట. బ్రహ్మహత్య పాతకంను తొలగించుకునేందుకు బ్రహ్మ కపాలాన్ని చేతిలో ధరించి అనేక క్షేత్రాలలో పర్యటించిన తనకు సోకిన బ్రహ్మహత్య పాతకము తొలగిపోవడంతో కాలభైరవుడు శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి ప్రార్థించాడట. కాలభైరవుడి ప్రార్థన విన్న శ్రీ మహావిష్ణువు, కాలభైరవ, నీవు శివుడి పుత్రుడవు కనుక శివుడితో సమానముడవు, బ్రహ్మదేవుడి గర్వమును అణిచుటకు జన్మించిన వాడవు. నీవు ఎన్ని తీర్థయాత్రలు చేసినా ఉపయోగం లేదు కనుక నీవు కాశీక్షేత్రానికి వెళ్ళు. కాశీక్షేత్రంలో అడుగు పెట్టినంతనే నీ బ్రహ్మహత్య పాతకం భస్మమైపోతుంది అని సలహా ఇచ్చాడట విష్ణువు. అయితే విష్ణుమూర్తి సలహా మేరకు కాలభైరవుడు కాశీ నగరానికి చేరుకోవడంతోనే బ్రహ్మహత్య పాతకం తొలగిపోగా బ్రహ్మ కపాలాన్ని కాశీలో పూడ్చిపెట్టాడట. బ్రహ్మ కపాలం పూడ్చిపెట్టిన చోట ఏర్పడిన తీర్థమే నేటి కాశీ క్షేత్రంలోని కపాల మోక్ష తీర్థం. కాశీలో కాలభైరవుడు విశ్వనాథ లింగాన్ని భక్తితో పూజించి తరించాడట. అప్పుడు విశ్వనాథుడు భక్తికి మెచ్చి కొన్ని వరాలు ఇచ్చాడు. కాలభైరవ, ఎవడు ఈశ్వరుణ్ణి ధిక్కరించి బ్రతుకుతాడో వాడి ప్రాణోత్క్రమణము అవగానే నువ్వు కనబడుతావు. దీనిని భైరవ యాతన అని కూడా అంటారు. అప్పుడు జీవుడు నిన్ను చూసి హడలిపోతాడు. కానీ ఎవరు నీ గురించి వింటారో, శివాలయంకు వచ్చినప్పుడు ఎవరు కాలభైరవుడి యందు శిరస్సు వంచి నమస్కరిస్తారో వాళ్ళ పాపమును నీవు తీసివేయు. అలా తీసేస్తే శక్తిని నేను నీకు ఇచ్చాను కాబట్టి నిన్ను అమర్దుడకుడు అని పిలుస్తారు. ఇక నుండి నీవు నా దేవాలయంలో క్షేత్ర పాలకుడిగా ఉంటావు. భక్తుల పాపములను నీవు తీసివేసిన వాటిని నువ్వు తినేయి. నువ్వు పాపమును తినేసి వాళ్ళను రక్షిస్తావు కాబట్టి నీకు పాప భక్షకుడు అనే పేరును కూడా ఇస్తున్నాను. నిన్ను కాశీక్షేత్రమునకు అధిపతిగా ఉంచుతున్నాను. నీ అనుగ్రహం ఉన్నవాళ్ళు కాశీక్షేత్ర ప్రవేశం చేస్తారని చెప్పాడట. మనల్ని కాశీక్షేత్రంలోని కాలభైరవుడు ఆ క్షేత్ర ప్రవేశానికి అనుమతించిన క్షేత్ర పాలకుడు కనుక, అయ్యా, నాకు లోపలికి ప్రవేశింపజేసి నా పాపమును దగ్ధం చేశావు కాలభైరవ అని ఆ మహానుభావుడికి ఇంటికి రాగానే కృతజ్ఞత పూర్వకంగా కాలభైరవ పూజ చేసి ఇక నుండి మంచి పనులు చేస్తావు అని అన్న సంస్మరణ చేస్తారు. భైరవమూర్తి ప్రసన్నమూర్తి అయినడవు చెప్పినప్పటికీ ఆయన మెడలో ఒక గారెల దండ వేస్తారు. కాశీ సంస్మరణ చేసే తప్పకుండా వెళ్ళి ఆ ప్రసాదమును తీసుకోవాలి. ఇహలోకమునందు ఇప్పటి వరకు ఈశ్వరుడి పట్ల తాము చేసిన దుషణాల ఫలితము ఎలా పోతుందని బెంగ పెట్టుకున్న వాళ్ళ కోసం భైరవ యాతన ఇక్కడే తేలికగా అనుభవింపజేస్తారు. అందుకే హరిద్వార్, ఋషికేశ్ వెళ్ళిన వాళ్ళు మానసాదేవి ఆలయంకు వెళ్తే బయటకు వచ్చేటప్పుడు ఒకసారి ఒంగోడి అని ఒక బెత్తం పెట్టి వీపు మీద కొడతారు. అది భైరవ యాతన అని ఆ కర్ర టప్ అంటుంది. అక్కడితో పాపాలు పోతాయి. ఆ కాలభైరవ స్వరూపం అంత గొప్పది. మేము కాశీ వెళ్ళాము, మాకు ఇంట ఏ భయము లేదు అని చెప్పడానికి ఒక నల్ల తాడును రక్షణగా కూడా కట్టుకుంటారు. కాబట్టి ఇన్ని రూపాలుగా ఆ కాలభైరవ స్వరూపం ఆనాడు ఆవిష్కరించబడింది. ఎవరు ఈ కాలభైరవ స్వరూపమును గురించి వింటున్నారో, భక్తితో ప్రణమిల్లుతున్నారో, ఒక్కసారి నమస్కరిస్తున్నారో అటువంటి వారు శివ అనుగ్రహాన్ని పొందుతారు. కాలభైరవుడు వాళ్ళని ఇబ్బంది పెట్టడు. వాళ్ళు ఎప్పుడు ఎంతో సంతోషంగా సుఖంగా ఉంటారు. కాశీ క్షేత్రాన్ని దర్శించిన వారు శ్రీ కాలభైరవ స్వామిని దర్శించుకోవడంతో పాటుగా కాశీ నుండి వచ్చిన వారు కాశీ సమారాధన చేయడం ఆచారం అవుతుంది. కాశీ క్షేత్రానికి వెళ్ళి వచ్చిన వారు కాశీ విఘ్నేశ్వర స్వామిని వారిని పూజించడంతో పాటు వడలను చేసి వాటితో మాలను తయారు చేసి పూజ అనంతరం శునకములకు పసుపు కుంకుమలు పెట్టి ఆ మాలను దాని మెడలో వేసి నమస్కారం చేస్తారు. ఆ ఆచారం శ్రీ కాలభైరవ స్వామి వారి మహత్వానికి నిదర్శనం.
ఈ కాలభైరవాని జన్మదినమైన భైరవాష్టమి నాడు శ్రీ కాలభైరవ స్వామి విగ్రహం లేదా చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకొని గణపతిని పూజించిన తర్వాత షోడశోపచారాలతోనూ అష్టోత్తరాలతోనూ శ్రీ కాలభైరవ స్వామిని పూజిస్తారు. మినప వడలను నైవేద్యంగా సమర్పిస్తారు. ఒక పూట ఉపవాసం కూడా చేస్తారు. ఈ మార్గశిర అష్టమి కాలభైరవ జన్మదినాన్ని పురస్కరించుకొని శ్రీ ఆదిశంకరాచార్యుల వారు రచించిన కాలభైరవ అష్టకంను పారాయణం చేస్తారు. ఇలా కాలభైరవాష్టమి నాడు శ్రీ కాలభైరవ స్వామిని స్మరించడం, పూజించడం వలన సకల పుణ్యఫలం కలుగుతాయి. శ్రీ కాలభైరవ స్వామిని పూజించడం వల్ల స్వప్న భయాలు దూరమవుతాయి, గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి. ఖచ్చితంగా ఈ వీడియోను మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.